జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కోర్టు కేసులు ఉంటాయి కనుక వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. శత్రువులు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు నీచబడి ఉన్నారు మీనరాశిలో. రాహుతోనూ శుక్రుడితో కలిసి ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు హైక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ప్రమోషన్స్కి ఇబ్బంది పడుతున్న వారు మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శత్రువులు అది అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మకర రాశి వారికి ఏలినాటి శని మార్చి 29తో వెళ్ళిపోతోంది. దాని మూలంగా శని భగవానుడు మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ధనపరంగాను, హెల్త్ పరంగాను, కెరియర్ పరంగాను ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మకర రాశి వారికి మంచి కాలంగా రాబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.